ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనుదిన జీవితంలో మనము అనేక కార్యాల కొరకు ప్రార్థన చేస్తుంటాం. మనలో మనం అందరం కూడా ఒకసారి ఏమనుకుంటాము అంటే, దేవుడు ఎందుకు నా ప్రార్థన వినలేదు, దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబీ లేదని మనం అనుకుంటూ ఉంటాం. మీరు గమనించండి, కొన్నిసార్లు భర్త భార్య చెబుతున్నటువంటి మాటలు విన్నా కూడా విననట్లుగా నటిస్తూ ఉంటాడు, విని కూడా ఊరుకొని ఉంటారు. కొంతమంది భర్తలు చెప్పినటువంటి మాటలను భార్యలు కూడా విన్నట్టు ఉంటారు. మనం ఎవరి దగ్గరికైనా ఒక సహాయం కోసం వెళ్ళినప్పుడు వారిని మనం ఎంత బతిమాలుకున్నా కూడా విననట్లుగానే ఉంటారు. గమనించండి ప్రియులారా, ఎవరు విన్నా వినకపోయినా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అంటే కేవలం మీరు మోకాళ్ళు వంగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మీరు ప్రార్థన చేసిన మాటల మటుకే కాదండి. దుఃఖంలో ఉన్నప్పుడు, ఏడుస్తూ మీరు పడక మీద పడుకొని ఉన్నప్పుడు, మనసులో ప్రభువా నాకు ఈ సమస్య ఉంది అని మీరు అన్నప్పుడు, అది మనుషులకు వినబడలేదేమో కానీ దేవునికి వినబడుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడండి. ఏ ప్రార్థన దేవుడు వినకుండా పోడు, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. అయితే తగిన సమయమందు దేవుడు ఆ ప్రార్థనలకి జవాబిస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఏవైనా కొన్ని కార్యాల కోసం ప్రార్థన చేస్తూ అనేక సంవత్సరాలు అయిపోయి ఎదురు చూస్తున్నారా? నా ప్రార్థన దేవుడు ఆలకించలేదనుకుంటున్నారా? ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 66వ అధ్యాయము 20వ వచనము, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట ఉంటుంది, చదవమంటారా? నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆలస్యమైంది అనుకుంటున్నారా? దేవుని వినడం లేదనుకుంటున్నారా? ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. తగిన సమయంలో దేవుడు మీకు జవాబుని ఇస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభు. వారు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.